లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు మరోసారి ఊపందుకున్నాయి. ప్రధాన పార్టీలన్నీ లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోని రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలవటమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి ప్రధాన పార్టీలు. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ అదే జోష్ కొనసాగించాలని చూస్తుంది. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తుంది. ఇందుకోసం అనారోగ్యంతో ఇన్ని రోజులు విశ్రాంతిలో ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ కూడా రంగంలోకి దిగారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచుకొని 8 సీట్లు సాధించిన బీజేపీ ఎంపీ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తుంది. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తుంది. అయితే ఇందుకోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగనున్నారు. ఒకే రోజు 3 కీలక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28వ తేదీన హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 28వ తేదీన ఒక్కరోజే 3 జిల్లాల్లో పర్యటించనున్నట్టు తెలుస్తుంది. 28వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా రానున్నారు. ఇక అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా మహబూబ్ నగర్లో నిర్వహించే పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరవుతారని పార్టీ శ్రేణులు తెలిపారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 3 గంటల 55 నిమిషాలకు కరీంనగర్లో నిర్వహించే కార్యకర్తల సమ్మేళనంలో అమిత్ షా పాల్గొననున్నారు. అనంతరం అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఆ సమావేశం ముగిసిన అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి 7 గంటల 45 నిమిషాలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంటు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది బీజేపీ. మోదీ మేనియాతో పాటు పలు కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది. 2019లో 4 ఎంపీలను గెలిచి సంచలన విజయాలను నమోదు చేసిన బీజేపీ ఈసారి కూడా ఎక్కువ సీట్లను గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కీలక నేతలను లోక్సభ బరిలో ఉంచేలా పార్టీ హైకమాండ్ కూడా కసరత్తు చేస్తుంది. త్వరలోనే అభ్యర్థుల ఎంపికపై కూడా క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.